చరిత్రలో దాదాపు 12 మంది వ్యాలంటీన్లు ఉన్నారట. ఒకే పేరుతో 12 మంది ఉన్నారటండి. ఆయన చేసిన భక్తి ఎలాంటిది అంటే జ్ఞాస్టిజం అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రకృతి సృష్టి దేవుడు, మనుషులు దేవుణ్ణి కనుగొంటారు అనేటువంటి ఒక ఆలోచన భావంతో భక్తి భావాన్ని కలిగించిన వ్యక్తి రోమన్ గవర్నమెంట్ లో పరిచర్య చేస్తా ఉన్నాడు. అప్పటి గవర్నమెంట్ లో చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు క్లౌది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబాలకు శుభము కలుగునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాంశంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపుంచును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొన్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. చాలండి. ఈ చదవనటువంటి లేఖన భాగంలోనికి ఇంకా మనము ముందుకు వెళుతున్నప్పుడు ఈ సంగతులన్నీ నేను మీకు తెలియజేస్తాను. ఈ లేఖన భాగాన్ని గురించి చెప్పే ముందు కొన్ని పరిచయ వాక్కులు. అసలు ఈ లేఖనాన్ని ఎందుకు చదివానో, ప్రభు ఈ సందర్భాన్ని ఎందుకు మనతో మాట్లాడుతున్నారు కూడా ఈ దినాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు మీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతున్నాను. గత కాలంలో జరిగినటువంటి సంగతులను, సన్నివేశాలను తెలియజేస్తాను. వాటిని కూడా అర్థం చేసుకోవడానికి, చూడడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ఒక ప్రత్యేకత సత్కరించుకొని ప్రపంచమంతా కూడా ఈ రోజును వేడుకలు చేసుకుంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో ఈ దినాన్ని ఒక దుఃఖకరమైనటువంటి రోజుగా భావించి ఈ దినానికి ఒక పేరు పెట్టారు, ఇండియన్ బ్లాక్ డే. ఏ డే అట? బ్లాక్ డే. బ్లాక్ డే అన్నది ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. 2019 సంవత్సరంలో పుల్వామా అనేటువంటి ప్రాంతంలో భారతీయ సైనికులను శత్రువులు బాంబులతో దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితులను బట్టి సైనికులు అమరవీరులుగా తమ ప్రాణాలు ఈ దేశం కొరకు త్యాగం చేసిన విధానాన్ని స్మరించుకుంటూ జరిగిన తీరని నష్టాన్ని బట్టి ఈ భారతదేశానికి ఉన్నతాధికారులు ఏం చేశారంటే బ్లాక్ డే అనేటువంటి పేరు పెట్టి ఈ దినాన్ని మౌనం పాటిస్తూ దుఃఖాన్ని సలుపుతూ వారిని గురించి స్మరణ చేసుకుంటూ ప్రియులారా వారు చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకునే దినం కనుక ఈ దినాన్ని బ్లాక్ డే అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఈ దినానికి మరొక ప్రాముఖ్యత ఉంది. ఏం దినం ఈ దినం? చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. దాన్ని బట్టి మెసేజ్ ఉంది. ఏంటి అంటే ఇదే ప్రేమికుల రోజు. తెలుగులో ప్రేమికుల రోజు అంటున్నాం, ఇంగ్లీష్లో వ్యాలంటైన్స్ డే కాదు, లవర్స్ డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులకు చెప్పండి, నవ్వండి, ఏం మొఖాలు పెట్టుకున్నారు. ఈరోజు ఎవరి దినం? ప్రేమికులకు దినం అన్నమాట. వాస్తవానికి ఈ దినం కూడా ఒక దుఃఖకరమైన దినమే. కానీ ప్రపంచం అంతా ఏం చేసిందంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా ఈ దినాన్ని మార్చుకుని దీన్ని సంతోషకరంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. నేటి మన భారతదేశం ఈ దినం కొంచెం దుఃఖకరమైన దినంగా బ్లాక్ డేగా భావించినప్పటికీ 2019కు పూర్వం అలాగే భారతదేశంతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి పాశ్చాత్య దేశాలు, విదేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలన్నిటిలో కూడా ఈ దినం చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. ఏవండి, ప్రేమికులు గిఫ్ట్లు ఇచ్చుకొని, కార్డ్స్ ఇచ్చుకొని, మంచి మంచి దుస్తులు, వస్త్రాలను బహుకరించుకునేటువంటి దినంగా వారు భావించి దీన్ని జరుపుకుంటూ ఉంటారు.
మరి మీరు అంటారు, మీకు ఒక డౌట్ రావాలి. గతించిన దినాల్లో ఒక సందర్భం వచ్చినప్పుడు వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు. ఎవరికైనా గుర్తుందా? వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పానా లేదా? చూపించాను, మర్చిపోయాను అంటారని చెప్పి నేను వాటిని కొన్ని ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని రావటం జరిగింది. ఎస్, ఈయన పేరు వ్యాలంటైన్. చరిత్రలో దాదాపు 12 మంది వ్యాలంటైన్లు ఉన్నారంట. ఒకే పేరుతో 12 మంది ఉన్నారటండి. ఈయన పేరు వ్యాలంటైన్. ఈయన ఎవరు అంటే, గత దినాల్లో మీకు చెప్పాను, గాల్డియ చేసే సీమోన్ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన చేదైనటువంటి పైత్యములో ఉన్నాడు. ఆయన చేసిన భక్తి ఎలాంటిది అంటే జ్ఞాస్టిజం అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రకృతి, సృష్టి, దేవుడు, రహస్యమైంది దేవుని యొక్క ఆరాధన, రహస్యంగా మనుషులు దేవుణ్ణి కనుగొంటారు అనేటువంటి ఒక ఆలోచన భావంతో భక్తి భావాన్ని కలిగించిన వ్యక్తి ఈయన. దాన్ని రూపకల్పన చేశాడండి. ఈయన పేరు ఏం పేరు అంటే వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ ఆ భక్తిని పరిచయం చేసినప్పుడు ఈయనను అనుసరించి ఆ భక్తులోనికి వెళ్ళిపోయాడు గాల్డియ చేసే సీమోను. ఆయన అప్పటి వరకు పరిశుద్ధాత్మ కార్యాలు చూశాడు, ఆశ్చర్యమైన దేవుని యొక్క ముఖకాంతిని చూశాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బు పెట్టుకోవాలనుకున్నాడు, పేతురు అన్నాడు, నీ డబ్బు, నీ వెండి నీతో కూడా నశించును గాక అని చెప్పి అతన్ని మారు మనసు పొందమంటే, మారు మనసు పొందడానికి ఇష్టం లేక లోకములో కలిసిపోయాడండి. తమ గురువు గారు ఎవరు అంటే ఈ వ్యాలంటైన్ అన్నమాట. ఈ రోజు నేను చెప్తున్నాను ఈ వ్యాలంటైన్ గురించి కాదు, మరొక వ్యాలంటైన్ ఉన్నాడు. ఆయన ఇదిగోండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ ఈ రోజు ఏ దినం అంటే వ్యాలంటైన్స్ డే అన్నారు కదా, ఈయన రోజు అన్నమాట. ఎవరి రోజు? ఈయన రోజు. ఈ పిక్చర్ కూడా మీకు చూపించాను గత దినాల్లో. ఈయన ఎవరు అంటే ఒక పాస్టర్ గారు అన్నమాట. రోమన్ గవర్నమెంట్ లో ఈయన ఒక పాస్టర్ గా ఉన్నారు. ఒక పాదిరిగా ఈయన తన పరిచర్య చేస్తా ఉన్నాడు. అప్పటి గవర్నమెంట్ లో చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు క్లౌదియా అండి. క్లౌదియా అనేటువంటి చక్రవర్తి కాలంలో ఒక రాజ్యం బలముగా ఉండాలంటే రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆ దేశంలో ఎన్ని ఉన్నా, సంపదలు ఉన్నా, సౌభాగ్యం ఉన్నా, ఆహారం ఉన్నా, వాటన్నిటికంటే గొప్పది ఏమి ఉండాలంటే సైన్యం ఉండాలి. ఏముండాలండి? సైన్యం ఉండాలి. మిలిటరీ అన్నది చాలా ప్రాముఖ్యం. మన భారతదేశానికి సైన్యం ఉంది, పాకిస్తాన్కి సైన్యం ఉంది. ఈరోజు భారతదేశానికి ఎక్కువగా మనకు దాడులు జరిగేది ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్ నుండి జరుగుతూ ఉంటది. పాకిస్తాన్ నుండి రకరకాలైన యుద్ధాలు వారు టైం చూసి ఏదో ఒక విధంగా మొన్నటి దినాన్ని గత సంవత్సరంలో ప్రియులారా మరి జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రలకు వెళ్ళినటువంటి వారిని కాల్చి చంపేశారు. వారు ఎవ్వరు అన్నది ఆలోచన లేదు వారికి. వారు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, యవనస్తులా, ముసలివారా, వివాహమైన వారు, వివాహం కాని వారు అన్నటువంటి ఆలోచన ఏం లేదు. వారు ఇండియన్ అయితే చాలు, భారతీయులు అయితే చాలు, వారు ప్రాణం తీస్తే మేము మా పగను తీర్చుకున్నట్లు భావనతో మరి వారు తమ సైన్యాన్ని బలపరుచుకుని ఉగ్రవాద మోకతో వారు బయలుదేరుతూ ఉన్నారు. అందుకోసమే ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి పట్టణానికి, ప్రతి రాజ్య నగరములో సైనికులు అనేవారు కష్టపడి పనిచేసేవారండి. ఈ రోమన్ గవర్నమెంట్ లో కూడా సైనిక బలం ఉంది, కానీ ఆ యొక్క సైనికుల్లో యవనస్తులు చాలా తక్కువ ఉన్నారటండి. అందుకే క్లౌడియా అనేటువంటి ఈ చక్రవర్తి, క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా దేశం సుభిక్షంగా ఉండాలి, నా దేశం సంపన్నమైన దేశంగా ఉండాలి, నా దేశం అన్ని దేశాలతో పోటీగా ఉండాలి, యుద్ధం చేస్తే నా దేశాన్ని కొట్టేటువంటి వారు ఎవ్వరు ఉండకూడదు అనుకున్నారు. లీడ్ ఇండియా 2020 2020 తర్వాత భారతదేశంలో అత్యధికమైన యవనస్తులు ఉంటారు, యూత్ ఎక్కువ ఉంటారట. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కువ చూస్తే భారతదేశంలో ఆ యవనస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కోవిడ్ టైంలో కూడా చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ ఇంకా ఇప్పటికి కూడా యూత్ ఎక్కువటువంటి దేశం మన భారతదేశమే. యూత్ ఎందుకంటే అన్ని పనుల్లో, రాజకీయ రంగాల్లో కానివ్వండి, ఇటు వ్యాపార రంగంలో కానివ్వండి, ఉద్యోగాలు చేసే విధానంలో కానివ్వండి, అన్నిటిలో సైనిక బలం కానివ్వండి, పని చేయడానికి కానీ
యవనస్తులు ఖచ్చితంగా అవసరం. గనుక ఈ క్లౌది అనేటువంటి చక్రవర్తి ఏమనుకున్నాడంటే తన దేశాన్ని, తన రాజ్యాన్ని భద్రపరచుకోవడానికి సైనిక బలాన్ని పెంచాలనే ఆలోచనతో ఆ దేశంలో వివాహాలు జరగకూడదని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి. మీరు అనొచ్చు, వివాహం జరిగితేనే కదా పిల్లలు పడతారు, పిల్లలు మరలా పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు మరలా సైన్యంలో చేరొచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పటికి ఉన్నటువంటి ఆయన రాజ్య పరిపాలన బట్టి, అప్పుడున్న యవనస్తులను బట్టి ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకుంటే వారి బలము సన్నగిల్లిపోద్ది, కుటుంబ భారాలతో ఉంటారు, ఐకిక విచారాలతో ఉంటారు, అనేకమైన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అవి ఏమి ఉండకూడదు. సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికి కూడా పెళ్లిళ్ళు కాకూడదని చెప్పి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడటండి. ఆ చట్టాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలాగని ఇది తప్పు అని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయనే. ఎవరైనా నేను ఏం పేరు చెప్పుకుంటున్నా, వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ ఏం చేశాడంటే దాన్ని వ్యతిరేకించాడు. వివాహము దేవుని దృష్టిలో తప్పు కాదు, కుటుంబ వ్యవస్థ కట్టబడాలి, కుటుంబము అభివృద్ధి చెందాలి, పిల్ల తరాలు భవిష్యత్తు దేవుడు చూస్తూ ఉండగా ఆ దేశం సుభిక్షంగా ఉండాలంటే కుటుంబాలు కట్టబడాలంటే ఒక నిర్ణయాన్ని నేను కలిగి ఏం చేశాడంటే, ఎవరైనా ఒకవేళ ప్రేమించుకుంటే, ఎవరైనా ఇద్దరు మనుష్యులు, స్త్రీ పురుషులు, యవనస్తులు ఎవరైనా ఇష్టపడితే, సమ్మతి కలిగి ఉంటే నేను వారికి వివాహం చేస్తానని చెప్పి ఒక ప్రకటన చేశాడండి. వినాలి జాగ్రత్త. ఈరోజు చాలా మందికి ఉద్దేశాలు తెలియకుండా ఏం చేస్తా ఉన్నారంటే, నేను ఇక్కడ ప్రేమికుడినే, నేను ఇక్కడ ప్రేమించ నిజమైనటువంటి ప్రేమకు అర్థం తెలియకుండా ఈ లోకంలో ప్రియులరా తమ యవన కాల జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ వ్యాలంటైన్ ఏం చేశాడంటే అనేక మందికి చాటుగా, ఒకవేళ రాజు ఒక ప్రకటన చేశాడు కదా, రాజు ఏదైనా శాసనం చేస్తే దానికి తిరుగులేదు. గతించిన దినాల్లో దైవజనులు జ్ఞాపకం చేశారండి. గవర్నమెంట్ ఒక స్టాంప్ ఉంటుంది, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మనం తీసుకోవాలంటే, ఒక కార్డు మనం తీసుకోవాలంటే దాని మీద ఒక ముద్ర ఉంటుంది. అలాంటి ఒక ముద్ర, ఒక అధికార సూచన ఆ దినాల్లో రాజు ఇచ్చాడు. అలాంటి ఒక శాసనము రాయబడిన తర్వాత దాన్ని ధిక్కరించడానికి ఎవ్వరికి అధికారం లేదండి. ఒకవేళ ఎవరు దాన్ని ధిక్కరించినా వారి మరణానికి పాత్రులు. కనుక దానిని బట్టి ఆ దినాల్లో ప్రజలందరూ భయభీతులతో ఉండేవారట. అలాంటి పరిస్థితుల్లో ఈయన చావుకి తెగించి, ఎప్పుడైనా నేను చనిపోవలసిన వాడిని అయితే నేను చేసేటువంటి పని ఏంటంటే ఇద్దరు వ్యక్తులను కలపాలి, ఇద్దరికి వివాహం చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఆ దినాల్లో ప్రేమికులకు వివాహాలు చేసేవాడట. ఎవరిని ఇద్దరు ఇష్టపడితే పెళ్లిళ్ళు చేసేవారంట. ఇరు కుటుంబాలు సమ్మతితో వస్తే వారికి వివాహాలు జరిపించేవాడు. వివాహాలు చేశాడు. ఒక దినాన్ని క్రీస్తు శకం 269వ సంవత్సరంలో ఆయన్ని జైల్లో పెట్టారు. తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు అధికారి కూడా ఆయన మీద ఒక సానుభూతి ఉంది. ఎందుకు అంటే ఆ జైలు అధికారి యొక్క కుమార్తెను ఈ వ్యాలంటైన్ అనేటువంటి ఈ దైవజనుడు ఎవరైతే ఉన్నారో, ఈ పాదిరి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమించాడు. ఆయన చూపించిన ప్రేమ ఇలాంటి ప్రేమ కాదండి. ఆయన చూపించిన ప్రేమ మనస్సుతో ప్రేమించాడు, శరీరాన్ని కాదు, అందాన్ని కాదు. కారణం ఏంటి అంటే మీరు అనుకోవచ్చు, ఆ ప్రేమించినటువంటి స్త్రీ బహుశా ఎలా ఉండొచ్చు ఒక్కసారి ఊహించి చూడండి. ఈరోజు ఎవరైనా ఒకరిని ప్రేమిస్తున్నారంటే ఏం చూసి ప్రేమిస్తారు చెప్పండి? ఈరోజు లోక పద్ధతి చెప్పండి ప్రియులరా. లోక పద్ధతి ఏంటి? అందంగా ఉన్నాడా, డబ్బుందా, అమ్మాయి చదువుకుందా, అందచందాలు ఉన్నాయా, బాగా మాట్లాడుతుందా అని చెప్పి అటు ఇటు అన్ని లోక సంబంధమైన వాటిని చూచి ప్రేమించేటువంటి లోకంలో మనం ఉన్నాం. అయితే ఈయన చేసిన నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఈయన ప్రేమించినటువంటి స్త్రీ ఒక కళ్ళు లేనటువంటి అందురాలు, ఒక కళ్ళు లేనటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె కొరకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమెను ప్రేమించాడు కానీ ఆమెను వివాహం చేసుకోకుండా ఆయన చనిపోయాడండి. ఆ జైలు అధికారి ఆ యొక్క జైలు ఆయన పెట్టాడు. రాజు శాసనం ఆమెకు చరిత్ర చెబుతా ఉంది. ఆమెను ప్రేమించినప్పుడు ఆమె కొరకు ఆయన పరితపించిన విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన దైవిక శక్తులతో ఆయన చేసిన ప్రార్థన బట్టట ఆమెకు కంటి చూపు కలిగిందటండి. ఏం కలిగింది? అందురాలను ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమ గుడ్డి ప్రేమ కాదు, అంధత్వములో ఉన్న ప్రేమ కాదు. ఈరోజు మనము ఒక సామెత వింటూ ఉంటాం లోకంలో. ప్రేమ ఎలాంటిదట చెప్పండి? ప్రేమ ఏంటట? కానీ ఈయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ.
అతి మధురమైన ప్రేమ, వర్ణింపజాలని ప్రేమ, అద్భుతమైన ప్రేమను కనపరిచి ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నాడు. ఈ లోపే ఆయన తీసుకుని వెళ్ళి 269వ సంవత్సరంలో జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు రాజుకు తెలుస్తా ఉంది, చాలా మంది వివాహాలు చేస్తారు, సైన్యం బలహీనం అయిపోద్ది, సైన్యం యొక్క కుటుంబాలతో సంతోషంగా ఉంటే యుద్ధాలు ఎవరు చేస్తారు, ఈ రాజ్యానికి ఎవరు కాపలా కాస్తారు అని చెప్పి ఆలోచన చేసి ఏం చేశాడంటే ఫిబ్రవరి 14వ తారీఖు అంటే ఈ రోజున అతన్ని ఉరి తీసి చంపించాడటండి. ఈ క్లౌది అనే రాజు ఏం చేశాడంటే ఆయన ఉరి తీయించి చంపేశాడు. ఆయనకు నిరసనగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఈ దినాన్ని ప్రపంచమంతా ఏం చేస్తా ఉందంటే వ్యాలంటైన్ డే అన్నారు. ఏ డే అట? ప్రేమకు సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి అయిన, ప్రేమ శ్రేష్టమైన నిరూపించిన వ్యక్తి అయిన, లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమను గురించి ఆయన చెప్పలేదు కానీ బాహ్య సంబంధమైన ప్రేమ కంటే హృదయములున్న ప్రేమను వ్యక్తపరిచినటువంటి ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా ఈయన స్మరించుకుంటూ పూర్వపు దినాల్లో అందరూ ఆ దినము రాగానే ఆయన జ్ఞాపకం చేసుకునేవారటండి. రాను రాను ఏమైపోయిందంటే ఈ వ్యాలంటైన్ డే కాస్త ప్రేమికుల రోజు అయిపోయింది, ప్రేమికుల దినం అయిపోయింది. ఏ దినం అయిపోయిందండి చెప్పాలి? యవ్వన పిల్లలు, ఏ దినం అయిపోయింది? వ్యాలంటైన్ డే కాస్త ప్రేమికుల దినం అయిపోయింది. ఈ కథ మీ అందరికి తెలిసిందా? అర్థమైందండి? స్టోరీ అర్థమైంది? ఎవరిని అడిగితే ఇలా చెప్పండి. ఇది తెలియకుండా చాలా మంది ఏమనుకుంటారంటే వ్యాలంటైన్ అర్థం తెలియదు. ఏదో మనం ఏదో ఇంగ్లీష్ ప్రొఫెసర్ లాగా ఏమంటాం అంటే ఎవరిని అడిగితే వ్యాలంటైన్ డే అంటే ప్రేమికుల రోజు. నేను చాలా రోజులు అనుకున్నాను ఏమై ఉంటుంది అని చరిత్రలోనికి వెళ్ళి చదివితే ఆ విషయాలు అర్థమయ్యాయి. ఎప్పుడైతే ఈయన చేసినటువంటి నిర్ణయం ఆ దినాన్ని వారిని వెలిగించిందో, వారిలో కలిగించిన మార్పును బట్టి ఆ దేశం అంతా కూడా నేటికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాయి. ఈ విధంగా లేఖనాన్ని మనం చదివితే పరిశుద్ధ గ్రంథ ఆధారముగా ప్రేమను గురించి ఒక చక్కని నిర్వచనము మనం చదువుతాం. ప్రేమలు ఎన్ని రకాలు ఉన్నాయో బైబిల్ పరిభాషలో నేను మీకు తెలియజేస్తాను. 4 రకాలైన ప్రేమలటండి. 4 రకాలైన ప్రేమలట. మొదటి ప్రేమ చరిత్ర చెప్తుంది స్టోర్జ్, అంటే కుటుంబాల మధ్య ఉండే ప్రేమ. ఏ ప్రేమట? కుటుంబాల మధ్య ఉండేటువంటి ప్రేమ. కుటుంబాల మధ్య ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందండి? పిల్లలు తల్లిదండ్రులు కలుస్తున్నంత కాలం, తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ పంచినంత కాలం, ఈ కుటుంబాల్లో విధేయత కలుగునంత కాలము ప్రేమ వికసిస్తుంది. అయితే ఈ ప్రేమ కూడా ఎలాంటి ప్రేమ అంటే షరతులు కలిగిన ప్రేమ. తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ లాంటి ప్రేమట షరతులు. షరతు లేకుండా మన పిల్లలు మనం ప్రేమించగలమా? ప్రేమించలేం. ఒక కండిషన్ పెడతాం. ఏమనంటే నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకేం కొంటాను? సైకిల్ కొంటాను. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే సెల్ ఫోన్ కొంటాను. నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే నీకు బైక్ కొంటాను. నువ్వు జాబ్ తెచ్చుకుంటే నీకు పెళ్ళాన్ని తెస్తాను అంటారా? అనరా? ఈ ప్రేమలన్నీ ఎలాంటి ప్రేమలు? షరతులు కలిగిన ప్రేమలు. దీన్ని స్టోర్జ్ అన్నారు. బైబిల్ పరిభాషలో పండితులు రాస్తా ఉన్నారు స్టోర్జ్ అనేటువంటి మాట. దానికి అర్థం ఏమిటి అంటే కుటుంబాల మధ్య ఉండేటువంటి ప్రేమట. రెండవది ఫిలియో. ఫిలియో ఫిలియో అనేటువంటి మాటకు స్నేహితులు, బంధువుల మధ్య ఉండే ప్రేమ. రెండవ ప్రేమ ఎలాంటి ప్రేమ? 4 రకాల ప్రేమల గురించి చెప్తున్నాను. మొదటి ప్రేమ స్టోర్జ్. స్టోర్జ్ అంటే కుటుంబాల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి ప్రేమ. దీన్ని ఎవరో ఒక దైవజనుడు చక్కగా పాట రాశాడు. ఏం పాట అది? ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజమో దీనిని నమ్ము అని చెప్పి అక్కడ చరణం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, బిడ్డల ప్రేమ కలలలా కరిగిపోవును. అవునా కదా? కన్న బిడ్డల ప్రేమ కూడా ఒక దినాన్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు కదా బాల్యంలో మన తల్లిదండ్రులు. ఏమైపోద్దో, ఏ ఇన్ఫెక్షన్ సోకుద్దో, ఏ బలహీన వస్తుందో అని చెప్పి పిల్లలకు పాలు పట్టిన ఆ దినాలు మొదలుకొని, పసిగంతులుగిన దినాలు మొదలుకొని అల్లారు ముద్దుగా భుజాల మీద వేసుకుని తిరిగినటువంటి ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత
తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో వదిలేస్తున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు ఎంతో చింత కలుగుతూ ఉంటది. వీటన్నిటిని గ్రహించి దైవజనుడు చక్కని పాట రాశాడు. మరలా భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము రాలును త్వరలో మోడుగా మిగిలిపోవును. ఇది ఎప్పుడు జరుగుద్ది? ఒకరిని ఒకరు ఎడబాసినప్పుడు, ఒకరు చనిపోతే ఒకరు మిగిలిపోతే మోడైపోయేది ఆ ప్రేమ. కానీ ఎన్నటన్నిటికీ మారని ప్రేమట. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. రెండు ప్రేమలు మనం విన్నాము. రెండవది చెప్తున్నాను. మొదటిది స్టోర్జ్, కుటుంబాల మధ్య కలిగించే ప్రేమ. రెండవది ఫిలియో, అంటే స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఉండే ప్రేమ. ఈ బంధువుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందండి? అవసరాలు వచ్చినప్పుడు ఆప్యాయతలు చూపిస్తూ ఉంటారు. పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు, వివాహాలు జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు ప్రేమ ఒలగిపోస్తూ ఉంటారు. ఈ పాటలని దీనికి సమాధానం ఉంది. ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. ఈ దీపం ఎప్పటి వరకట? నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. అవునా కదా? బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమట నూనె ఉన్నంత వరకు మాత్రమే, అవసరాలు తీరేంత వరకు మాత్రమే, ఉపయోగకరంగా ఉన్నంత వరకు మాత్రమే ఆ ప్రేమ నిలుస్తుంది. కానీ ఎన్నటన్నిటికీ మారని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. మూడవది ఎరోస్ అన్నాడు. ఎరోస్ అంటే మోహముతో కూడిన ప్రేమ. అంటే శరీర కోరికలు తీరేంత వరకు ప్రియా నువ్వే నా ప్రాణం అంటాడు ఈ ప్రేమికుడు. ఏమంటాడండి? నువ్వు లేని క్షణాన ఎలాగట? ఒక రోజు ఒక యుగం అయిపోయిందట, ఒక క్షణం ఒక యుగం అయిపోయింది అంటాడు ఈ పిచ్చి ప్రేమికుడు. కానీ తెలియదు ఈ పిచ్చి ప్రేమికుడికి, ఈ పిల్ల ఆడికి ఐ లవ్ యూ చెప్పి ఇంకొకడికి ఏం చేసిందండి? ప్రాణం ఇచ్చేసింది, హృదయం ఇచ్చేసింది, మనసు ఇచ్చేసింది. ఈరోజు ఆల్టర్నేట్ గా చూసుకుంటా ఉన్నారు. అమ్మాయిలు అలా అయిపోయారండి. జెన్యూనిటీ లేదండి. చరిత్ర నేటి కూడా ఆడవాళ్ళు వాళ్ళ రాజ్యాలు కూలిపోయాటండి. కూలిపోయలేదా? ఈ సృష్టి పతనానికి కూడా కారణం ఎవరమ్మా? మీరు ఫీల్ అవ్వకండి, చెప్తున్నాను వినండి. మీరు అలాంటి వారు కాదు. నేనేమన్నానంటే అది వారి నైజం చెప్తున్నాను. ఎవరు? మన ఆది తల్లి. ఏం పేరు ఆమె పేరు? హవ్వ. ఏం చేసింది? తీసుకుని వెళ్ళి ఈ పండు తింటావా లేదా, తినకపోతే నా మీద ఒట్టే అంది. చచ్చిన ఆడది తలుచుకుంటే ఏం చేస్తారు? రాజ్యాలు కూల్చేస్తుందట. ఆప్షన్లు ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఏ బిసి ఉంటుందండి, కానీ పురుషుడికి ఏదో ఉండదు. అందుకే పురుషుడు బాగా పిచ్చిగా ప్రేమిస్తే, మన చిన్నప్పుడు పిచ్చిగా ప్రేమించి ఏమైపోతారట? పురుషులు పిచ్చోళ్ళు అయిపోతా ఉంటారు. కానీ స్త్రీలకు అలా ఉండదట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ ఉంటుందంట. ఆప్షన్ ఏ, అవి ఇడి కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, ఆప్షన్ ఏ బిసి, వాళ్ళకి అలుపు ఉండదు. అంత అద్భుతమైన ప్రేమ స్త్రీ కనపరుస్తూ ఉంటది. కనుక బైబిల్ పరిభాషలో లేఖనాలను మనం పరిశీలన చేస్తే ఏమన్నాడు? ఎరోష్, ఇది మోహముతో కూడిన ప్రేమ, శరీర కోరికలు తీరేంత వరకు కూడా చూపించే ప్రేమ. ఈ ప్రేమ మోసపూరితమైన ప్రేమ అని చెప్పి, ఈ ప్రేమ బ్లాక్మెయిల్ చేసే ప్రేమ అని చెప్పి, ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అవసరాల కొరకు ఏదేదో రకరకాల పన్నాగాలు పన్ని తమ వశం చేసుకునే ప్రయత్నం చేసే ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ ఎరోస్ అని చెప్పి లేఖనాలు చెబుతా ఉన్నాయి. ఈ ప్రేమ కంటే శ్రేష్టమైన ప్రేమ ఉంది. ఇది నాలుగవ ప్రేమ. ఏంటి అంటే అగాపే ప్రేమ. ఏ ప్రేమ అండి? అగాపే. ఈ అగాపే అనేటువంటి ప్రేమ ఎవరు కనపరిచారు అంటే పరిశుద్ధ గ్రంథానికి, ఈ సర్వ మానవాళికి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారండి. ఆయన చూపించిన ప్రేమ అగాప అంటే శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ అంటే? శాశ్వతమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. అది ఎవరు చూపించగలిగారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. తమ యవ్వన కాలాన్ని మనందరి కొరకు త్యాగం చేశాడు. ప్రేమ దేని ఆశించదట?
త్యాగాన్ని చూపిస్తుందటండి. ఆయన త్యాగాన్ని చూపించాడు. ఆయన త్యాగపూరితమైన ప్రేమ చూపించడం ద్వారా సర్వమానవాళికి రక్షణ కలిగింది. ఆ రక్షణలో మనందరం కూడా ఉత్సహించి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన ప్రపంచ ప్రేమికుడు. ఈ దినాన్ని ఈ వ్యక్తిని తలపోసుకుంటూ, ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచ దేశాలన్నీ నిజమైనటువంటి ప్రేమికుడు అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలిగి చేసినప్పటికీ నేటి దినాలకు అది సరిగ్గా అర్థం కాక అపార్థం చేసుకుని ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైన వ్యాపకముతో స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని వారు లోక సంబంధమైన ప్రేమను చూపిస్తూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ తమ జీవితాన్ని పతన వస్తువులో పడేసుకుంటూ ఉన్నారు. మరి ఈ దినాన్ని మీరు అనొచ్చు, ప్రేమ తప్పు కదా? చాలా మంది యవనస్తులకు ఒక ఆలోచన ఉంటుంది. ఒక మాట అడగాలనుకుంటారు పాస్టర్ గారిని, ఏమంటే ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? మీరు చెప్పండి, చేసుకోవచ్చా చేసుకోకూడదా? బైబిల్లో ఒక్క ప్రేమ పెళ్ళైనా సక్సెస్ అయిందా చెప్పండి? లేదు. ఒక్క ప్రేమ కూడా సక్సెస్ అవ్వలేదు, ఒక్క ప్రేమ కూడా విజయవంతం అవ్వలేదు. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ ఒక్కడైన ప్రపంచ ప్రేమికుడు, సర్వమానవాని కొరకు త్యాగమైపోయాడు. ఆయన మరలా ఆయన మేఘాలుడే రాబోతున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్నది, ఆ వివాహ మహోత్సవము మధ్యాకాశంలో జరగబోతా ఉంది. ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నారో, ఆ ప్రేమలో నిలిచి ఉన్నారో వారందరూ కూడా సిద్ధపాటు కలిగి బాప్తిస్మం ద్వారా బాహాటముగా రక్షణ స్వీకరించి సంఘములో చేర్చబడి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మనం అందరము ఆయన ప్రేమికులం అవుతాం. దేవుడట మనకిచ్చిన ప్రేమ పత్రిక, లవ్ లెటర్ అంట. ఏటట? పరిశుద్ధ గ్రంథం. దీన్ని ప్రతిరోజు చదివితే దేవుడు ఏ మాటలు రాశాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ లేఖనాల్లో ఉన్నాయి. దేవుని నువ్వు ప్రేమించగలిగితే నీకు ఎవరు కావాలో, ఎవరిని ఆయన ఇవ్వాలని తెలుసు. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని ఉద్దేశాలు తెలుసుకోరు, తల్లిదండ్రుల ఉద్దేశాలు తెలుసుకోరు. వారిని దుఃఖపెడుతూ ఈరోజు తల్లిదండ్రుల మాట జవదాటి వారి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోయి ఇవన్నీ తమ అందమైన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ భూమి మీద ఒక్కటే ఒక్క జీవితం. ఆ జీవితాన్ని దేవుని ఉద్దేశాల్లో పెట్టాలి. శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను, దయచేసి చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నింటికంటే ఏమంటే ముఖ్యముగా మన హృదయాన్ని ఏం చేయాలట? భద్రంగా కాపాడుకోవాలి. ఈ హృదయంలో జీవదారులు బయలుదేరుతున్నాయట. ఈ హృదయంలో నుండి దేవుని సన్నిధానంలో వచ్చే మాటలు, దేవుని యొక్క అభిషేకము, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు ఈ హృదయంలో ఉండాలి. గనుక ఈ హృదయము వాక్యం చేత నింపబడాలి, దేవుని మాటల చేత నింపబడాలి. పరిశుద్ధతో ఈ హృదయాన్ని ప్రతి దినము శుద్ధీకరించుకోగలగాలి. ఈరోజు మానవులందరూ ఏం చేస్తారంటే మనసంతా నువ్వే. ఎవరట? నీ ఒళ్ళంతా కొవ్వేం కాదు, మనసంతా నువ్వే అంటాడు. మనసంతా నువ్వే అంటది ఈ పాప. ఈ పిచ్చి పాపగా తెలియదు పాపం వాడు ఎంతమందిని ప్రేమించాడో, ఆమె ఎంతమందిని మోసం చేసిందో. ఒక అమ్మాయి అలాగే వివాహం అవ్వకముందే 24 ఏడిపించిందటండి. 24 తన ఫోన్లో పేరు ఫీడ్ చేసుకుంది. టైంపాస్ 24 అట ఆడి పేరు. ఏం పేరట? టైంపాస్ 24. అంటే ఆడికంటే ముందు ఎంతమంది అన్న తెలుసా? 23 ఉన్నారు. కావలసినవన్నీ ఒకరికి తెలియకున్నా, ఒకరు తెలియకున్నా, ఒకరికి అన్నిటినీ చివరాఖరికి ఆమె బ్రతుకు దుర్గతి పాలైంది. ఇలాంటి విషయాలు ఎక్కువగా చెప్పాలంటే మీరు ఎక్కువగా వింటే బహుశా సతీష్ కుమార్ గారు చెప్తా ఉంటారు. నేను ఒక ప్రసంగంలో విన్నాను, ఒక అమ్మాయికి ఒక వ్యాధి వచ్చింది, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి. వివాహానికి ముందు శారీరకంగా కలటం ద్వారా ఆ అమ్మాయి తన జీవితాన్ని కోల్పోయింది. ఈరోజు శరీర సంబంధమైనటువంటి ప్రేమ, ఎరోస్ అనేటువంటి మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దానికి దూరంగా ఉండాలటండి. యేసేపు తన యవన కాల జీవితాన్ని భద్రంగా కాపాడుకున్నాడండి. పాపం చేయడానికి అవకాశం దొరికినప్పుడు కూడా ఆయన ఆ యొక్క
ఆ స్త్రీ చేతులను తప్పించుకుని పారిపోయాడు. ఈరోజు మానవులుగా, ఈరోజు మనుషులుగా, ఈరోజు యూత్గా ఉన్నటువంటి మనం చూస్తున్నప్పుడు ఈరోజు యవనస్తులు అలా ఉన్నారంటే పాపం చేయడానికి అవకాశం ఉంటే చాలు అనుకుంటున్నారు, అవకాశం దొరికితే బాగుండు అనుకుంటున్నారు, ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ దినాల్లో పరిశుద్ధుడిగా, మంచి యవనస్తుడిగా, బలమైనటువంటి వ్యక్తిగా, శ్రేష్టమైన జీవితాన్ని పదిలపరుచుకుని తన జీవితం దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా యేసేపుని గురించి మనం చదువు. ఉత్తమమైనటువంటి యవనుడండి ఆయన, ఉత్తమ పురుషుడని అవార్డు ఇస్తే ఆయనకి ఇవ్వాలి. అంత శ్రేష్టమైనటువంటి భక్తి చేశాడు. దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని జీవించగలిగాడు కాబట్టి ఆ ఐగుప్తు దేశానికి దేవుడు ప్రధానిగా చేశాడని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ లోకపు ప్రేమలో ఏముందంటే అంత మోసమే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమట, అగాపే ప్రేమట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. చాలా కాలం క్రిందట ఒక మాట దేవుడు నాతో చెప్పాడు. ఆ మాట ఏంటి అంటే, నేను శాశ్వతమైన అగాపే ప్రేమను చూపిస్తూ ఉన్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. నిజమైన ప్రేమలో విడిచిపెట్టే గుణం ఉండదండి. మరణమైన, వ్యాధి అయినా, బాధ అయినా కూడా తమ జీవిత పర్యాంతం వరకు కూడా వారి చెయ్యి పట్టుకునే జీవిస్తారండి. ఇత దినాల్లో ప్రియులరా, ఒక పక్షి గురించి నేను ఒక వివాహంలో చెప్పడం జరిగింది. జేమ్స్ వివాహంలో చెప్పాను. ఆ పక్షి కనపరిచినటువంటి ఆ యొక్క ప్రేమ మామూలు ప్రేమ కాదు. ముక్కు పొడుగ్గా ఉంటుంది చూడండి. దీని పేరు గ్రేట్ హార్న్ బిల్. కుటుంబ వ్యవస్థ కలిగిన పక్షి. ఈ పక్షికి జీవితంలో ఒక్కసారి పెళ్ళి, ఒక్కరితోనే బ్రతుకు, ఒక్కరితోనే జీవితం, ఒక్కరితోనే పిల్లలు. వారి జీవిత కాలం అంతా కూడా నమ్మకం కలిగి జీవిస్తారటండి. ఈ పక్షుల జీవిత కాలంలో అన్నటండి, పురుషుడు అనబడినటువంటి పక్షికి చాలా బాధ్యతలు ఉంటాయి. కనీసం 3 నెలల పాటు ఆ ఆడపక్షిని ఒక త్వరలోనికి, చెట్టు త్వరలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత మట్టి తీసుకుని వచ్చి చుట్టూరు కూడా ఒక ప్రొటెక్షన్ వాల్ కడతాడటండి. అంటే ఒక గోడల కట్టి చిన్న రంధ్రం మాత్రం ఉంటుంది. ఆ రంధ్రముల నుండి ప్రతి దినం ఈ స్త్రీ పక్షికి, దానికి పుట్టిన పిల్లలు, ఒక 2-3 పిల్లలు ఉన్నాయి కదా, దానికి 3 నెలల పాటు ఆహారాన్ని తీసుకుని వచ్చి ఆ రంధ్రంలో లోపలికి అందిస్తుంది. అంత భద్రముగా కాపాడుకుంటుంది, అంత భద్రముగా, అంత శ్రేష్టమైన ప్రేమ చూపిస్తుంది. ఈరోజు మనుషులకి లేని విలువలు, మనుషులకి లేనటువంటి ప్రేమ ఈరోజు పక్షులకు కలిగి ఉంది. మరొక పక్షి ఉంది, అదే పక్షి రాజు అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. గ్రద్ద. గ్రద్ద కూడా తన జీవిత కాలంలో ఒక పక్షితోనే జతకడుతుందటండి. మానవీయ బంధాలకు అతీతంగా ఈరోజు మానవులు చూపించిన అతి శ్రేష్టమైన ప్రేమ పశుపక్షాదుల్లో కనబడతా ఉంది, పక్షుల్లో కనబడతా ఉంది. కానీ మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, లోకములో ప్రేమను మలినం చేసుకున్నాడు. లోకములో బంధుత్వాలను తన స్వార్థాలకు వాడుకుంటూ ఉన్నాడు. స్నేహాన్ని తన ఇష్టానికి వాడుకుంటూ ఉన్నాడు. దానికి పైగా పెట్టే పేరు ప్రేమ. ఏంటట? ప్రేమ, స్నేహం, బంధుత్వం అని చెప్పి రకరకాలైన పేర్లు పెట్టి ఆ ప్రేమను నయవంచనకు గురి చేస్తా ఉన్నాం. కానీ దేవుడు చూపిస్తున్న ప్రేమ ఎలాంటి ప్రేమటండి? శాశ్వతమైన ప్రేమ. కనుకని విడవట్లేదట. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కానివ్వండి, ప్రేమ కలిగిన వ్యక్తిత్వం ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు శాశ్వత కాలం విడిచిపెట్టరు. దేవుడు విడిచిపెట్టలేదు మన చెయ్యిని. అందుకే ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చదివితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు చెప్తాడు ఇక్కడ. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనతో దేవుని సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుమో. మనము శత్రులమై ఉండగా, మనం భక్తిహీనతలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడటండి. మనల్ని ప్రేమించడం కోసం చనిపోయాడట. ప్రేమ దేన్ని కోరుకుంటుందటండి?
త్యాగాన్ని. ప్రేమలో స్వార్థం ఉండదట. దాని గురించి లేఖన భాగంలో చక్కని మాటలు రాయబడ్డాయి. అలాగే యేసు ప్రభువారు కూడా ఓ చక్కని స్టేట్మెంట్ ఇస్తారు. మత్తయి సువార్త 5:44, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ లోకంలో ఉన్న ఏ గ్రంథం కూడా చెప్పలేదండి ఎంత మంచి మాట. ఏ పెళ్లిలోనే ఇలాంటి మాట విన్నారా? ఏ పండుగలో కానీ సంబరాల్లో కానీ ఇలాంటి మాట విన్నారా? లేదు, మన జీవితాలు ఎప్పుడు కూడా వినలేదు. పరిశుద్ధ గ్రంథం చెప్పింది మాట. సాక్షాత్తు యేసు ప్రభువారే చెప్పారు ఈ మాట. ఆయన అంటున్నారు కదా, నేను మీతో చెప్పింది ఏంటంటే మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు అవ్వాలంటే, కుమార్తెలు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించడం మామూలు విషయం అండి? చాలా కష్టం. మిత్రువుల్ని శత్రువులుగా భావించే దినాలు, అన్నదమ్ముల్నే పగవారిగా చూసేటువంటి దినాలు, స్నేహితుల్నే పరాయి వారిగా చూసేటువంటి దినాలు. అలాంటి దినాల్లో ఉన్నాం మనం. ప్రభు అంటున్నాడు కదా, మీ శత్రువులను సహితం కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమను మీరు చూపించగలగాలి. అలా ప్రేమించిన వ్యక్తులు చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. ఒక చిన్న పిల్ల సిరియా దేశం నుండి ఒక వ్యక్తి వచ్చి, నయమాను కుష్ఠి రోగం కలిగిన వ్యక్తి. ఆ చిన్న పిల్ల కలిగినటువంటి అమ్మాయికి ఏం తెలుసు ప్రేమ అంటే ఏంటో? ఇతరులని ఎలా ప్రేమించాలో, ఎలా సేవ చేయాలో అమ్మాయికి తెలియకపోవచ్చు. కానీ దైవికమైన స్వభావంతో ఉండటం ద్వారా తన యజమానురాలుగా ఆమె సేవ చేస్తూ, తన యజమానుడు అనబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నయమాను బాగు కోరి అంటది, నాకు తెలిసిన దైవజనులకు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీ రోగం తగ్గిపోతుంది, నీ జబ్బు కుదుట పడుతుంది, నువ్వు స్వస్థపరచబడతావు అని తన ప్రేమను వ్యక్తపరిచి శత్రువులు సహితం కూడా ప్రేమించింది ఆమె. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు రాయబడ్డాయి. శత్రువులను సహితం కూడా ప్రేమించగలిగేదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. యేసు ప్రభు వారి సిలువలో హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక చక్కని మాట పలికాడు. ఆ మాట ఎవరికైనా గుర్తుంటే కోట్ చేయండి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. మరొక చక్కని మాట ప్రభు అంటాడు అదే సిలువపై, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమింపుము అన్నాడు. వారికి తెలియదండి, కింద ఉన్న వాళ్ళందరికీ ఆయన్ని ఎలాగైనా చంపాలనుకున్నారు. యూదా మత ప్రవిష్ట కలిగినటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు సైతం ధర్మశాస్త్రము బాగా చదివినటువంటి వారు, మంచి జ్ఞానము పాండిత్యం కలిగిన వారండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు కానీ వారికి తెలుసు, స్వాభావికంగా తెలుసు ఆయన ఏ పాపం చేయని నరుడని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తెలుసు, వారికి ఎవరికి ఏ హాని చేయలేదని తెలుసు. కానీ ఆయనను ప్రియులారా, ఆయన చేసినటువంటి మేలును, ఆశ్చర్య కార్యాలు చూచిన వారు కూడా, ఆయన చేసిన అద్భుతాల ద్వారా ఆ రొట్టెలు తిన్నవారు, ఆ చేపలు తిన్నవారు కూడా ఆ దినాన్ని ఆయనను హింసకు గురి చేశారు. ఆయన మీద తిరగబడ్డారు, ఆయనను అవమానపరిచారు, దూషించారు, దూషణకరమైన మాటలు మాట్లాడారు. అందుకే ప్రభు అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమింపమని చెప్పి ఆయన ప్రార్థన చేసినట్లుగా లేఖనం నుండి మనం చదువుతా ఉన్నాం. ఇలాంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనపరచలేదండి. ఆయన ప్రేమ స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ ప్రేమను వర్ణిస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో రాశాడు. అయ్యే మాటలు మనం చదువుతున్నాం. మొదటిగా ఇంచుమించు 15 మాటలు ఇక్కడ మనం చదువుతాం. 15 లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ప్రేమకున్న 15 లక్షణాలు అటండి. ఈరోజు మనకున్న లక్షణాలు ఏంటో చెప్పమంటే మనం ఎవ్వరూ కూడా నిలబడలేమండి. మీరు చెప్పండి, నీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే ఒక పేపర్ తీసుకురాయమంటే ఎన్ని రాయగలం మనం? ఒక 100, 150 రాస్తారా? ఒక 200 రాస్తారా? రాయలేం. కనీసం ఒక 10 మంచి సుగుణాలు కూడా మనం రాసుకోలేం మన జీవితాల్లో. ఒకవేళ అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక 10 మంచి పనులు నేను చేయగలను, 10 సుగుణాలు నాలో ఉన్నాయని నిరూపించుకుంటే 100 తప్పులు మనలో ఉంటాయి. అలా లేకుండా ఏ మానవుడు కూడా భూమి మీద లేడండి. దానిని మార్చుకోవడానికి ఈ భక్తి సాధన, ఈ పరిశుద్ధ యాత్ర, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 15 లక్షణాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఒక్కొక్కటి చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి.
మాటలు అర్థం చేసుకోండి. మొదటిది ఏంటి అంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏం చేస్తుందట? నిజమైన ప్రేమ ఏం చేస్తుందట? దీర్ఘకాలం సహిస్తుందట. ఆ సహింపు ఎలా ఉంటుందంటే ఎంత అవమానాలైనా నిందలైనా కూడా సహింపు ఓర్చుకునే గుణం ఉంటుందట. ఎలాంటిదాన్ని సహిస్తుందట అండి. చాలా మంది సహింపు ఇష్టపడరు. ఎవరిని ఏదైనా అంటే త్వరగా తీసుకోలేరు. ఎవరిని ఏదైనా మాట మాట్లాడితే దాన్ని అంత త్వరగా ఆ మాట రిసీవ్ చేసుకోలేరు. కారణం ఏంటంటే మనలో ఉన్న అహంభావము, అహంకారము దాన్ని వెనక్కి త్రోసి వేస్తా ఉంది. మనకు మనమే అనుకుంటే మనం నీతిమంతులమని, మనకు మనమే అనుకుంటే గనులమని, మనకు మనమే అనుకుంటే పరిశుద్ధులమని. కానీ ఏ మానవుడు కూడా తాను పరిశుద్ధ గ్రంథం అనే వాక్యం అనే అర్థం ముందు నిలబడినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాదని తనలో ప్రతి లోపము ఆ అర్థములో కనిపిస్తూ ఉంటది. సహజ సిద్ధంగా మన ఇంట్లో ప్రతిరోజు మన అద్దములో మన ముఖ కవలికలు చూసుకుంటామో, మళ్ళీ మనం ఎలా సింగారించుకుంటున్నామో, ఎలా ముస్తాబు చేసుకుంటున్నామో, ఎలా అలంకరించుకుంటున్నామో మనం చూసుకుంటున్నప్పుడు ఒకవేళ బొట్టు సరిగ్గా పెట్టుకున్నామా, చెవులు సరిగ్గా పెట్టుకున్నామా, పాపిడి సరిగ్గా తీసుకున్నామా, జట సరిగ్గా వేసుకున్నామా, బట్టలు సరిగ్గా ఉన్నాయా అని సర్దుకోవడానికి ఎవరు మనం చూపిస్తారు బాగా అందంగా? మన ఇంట్లో ఉన్న అద్దం. అద్దం ఎంత అందహీనుడు నేను ఏం చేస్తుందట? అందంగా చూపిస్తుందంట. ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దం లేదు మా ఇంట్లో అన్న వాళ్ళు ఎవరంటే చేపైకి ఎత్తండి వాళ్ళకి గిఫ్ట్ ఉంది. అద్దం లేదన్న వాళ్ళు ప్రతి ఇంట్లో అద్దం ఉంటుంది. ఇప్పుడు మనందరికి అద్దాలని తెలుసా? స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి కెమెరా తీసుకుని ఫ్రంట్ కెమెరాలో చూసుకుంటామంటాం లేదా? కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాక్యం అనే అర్థం దగ్గరికి వస్తే మనం మార్చుకోవలసినవి, దిద్దుకోవలసినవి చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడ మొదటి మాట ప్రేమట దీర్ఘకాలం సహిస్తుందంట. రెండో మాట చదవండి, దయ చూపించును. ప్రేమ ఏం చూపిస్తుందట? దయ చూపిస్తుంది. ప్రేమ అందరి ఎడల, దేవుని ప్రేమ కలిగిన మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ మాటల కంటే ముందు కొన్ని విషయాలు అక్కడ రాస్తాడండి. 13వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రేమ ఎంత శ్రేష్టమైందో చెప్తాడు. 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడే కంచును గనగనలాడు తాళమనయుందును. ప్రవచించు కృపావరము కలిగి మరములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని రాశాడండి. ఇక్కడ బోధిస్తున్న నేనైనా, అక్కడ కూర్చున్న దైవజనులైనా, కూర్చుని వింటున్న మీరైనా, ఎవరైనా ఎంత భక్తి చేసినా, ఎంత గంటల తరబడి ప్రార్థన చేసినా, ఆత్మీయమైన పాటలు పాడినా, గొప్ప సందేశాలు మనం ప్రకటన చేసినా ప్రేమ కనపరచకపోతే మనం ఎవరమాట? వ్యర్థులము. మన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మన స్థాయి చూసి ప్రేమిస్తూ ఉంటాం. లోకంలో అంతస్తు చూసి ప్రేమించే ప్రేమలండి ప్రేమలు. కానీ క్రైస్తవులకు, సంఘస్థులకు, విశ్వాసులకు, సేవకులకు అలాంటి తారతమ్యాలు ఉండకూడదు. నేటి సేవా పరిచర్యలో చాలా మంది సేవకుల గురించి వింటున్న సాక్ష్యాలు మేము వింటున్నప్పుడు మాకు చాలా కలవరం కలుగుతూ ఉంటది. కానీ మన సంఘం చక్కని అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉంటది. మన తోటి సహోదరులు అంటూ ఉంటారు, మన సేవకులు అందరినీ సమదృష్టితో ప్రేమిస్తూ ఉంటారు. అందరి ఇంట్లోకి వెళ్తారు, అందరితో చక్కని ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు అటండి తాటేకి పాకుంటే వెళ్ళరట. ఏంటంటండి? తాటేకి సూరు కిందకుంటే ఏం చేయరట? వెళ్ళరటండి. ఇలాగ దిగరట కిందకి, నడుము వాల్చరంట. మన మందిరములో ఒక తాటేకి పాకు ఉండేది. అది మొన్నే పొడిపోయింది. తెలుసు మనకు మాయపట్నంలో ఉన్న అన్ని ఇంట్ల కంటే అది చాలా దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వెళ్ళినప్పుడు మనం అందరం తెల్లని బట్టలు వేసుకుని వెళ్తా ఉంటాం. వెళ్ళినా కూడా ఎవ్వరు కూడా సిగ్గుపడకుండా, చింతపడకుండా బట్టలు మాసిపోతాయా అన్న ఆలోచన కూడా లేకుండా చాలాసార్లు వంగి ప్రార్థన చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రస్తుత దినాల్లో మనం వింటున్నాము, సేవకుల గురించి చక్కని సాక్ష్యాలు ఉండాలి, విశ్వాసుల గురించి మంచి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా, మంచి పేరు లేకుండా ఎవరింటికి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళరు అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనం చూపించకూడదు. వాక్యం అంటుంది కదా, నిజమైన సేవ చేసేవారు, నిజమైన ప్రేమ వ్యక్తపరిచేవారు అటండి అందరి ఎడలు ఏం చూపిస్తారట? దయ చూపిస్తారు. లేఖనం చెబుతుంది. అలాగే 3వ వచనంలో అంటాడు కదా, 3వ మాటగా అక్కడే చదువుతున్న 3వ మాటగా చదవండి. మత్సర పడదటండి. మత్సరం ఉండదు.
తెగ మత్సర పడిపోతుంటాం, చాలా సార్లు అసూయ చూపిస్తూ ఉంటాం. మత్సరమట, వాక్యం అంటది కదా, మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. ఈ శరీరం నశింపజేసేవి అనేకమైన ఉన్నవి, కానీ ఎముకలు నశింపజేసేది కూడా ఒకటి ఉంది, అదే మత్సరము. చాలా మంది ఎముకల్లో బలం ఉండట్లేదు అంటారు, ఎముకల్లో సత్తు ఉండట్లేదు అంటూ ఉంటారు, కానీ ఇతరుల పట్ల విషభావం, విషపూరితమైన భావజాలాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రతి దినము ఎవరినో ఒక మాట అనుకుంటూ వారి గురించి చాటున సనుగుతూ ఉంటారు. కానీ ప్రేమలో అన్నట మత్సరము ఉండదు అన్నాడు. అలాగే తర్వాత మాట మనం చదివితే, ప్రేమట డంబముగా ప్రవర్తింపదు. గర్వం చూపించదటండి, డంబముగా ప్రవర్తించదటండి. ప్రేమ చాలా శ్రేష్టమైనది కాబట్టి డంబాన్ని చూపించదట. అలాగే 5వ మాట చదివితే, ప్రేమ ఉప్పొంగదు. చాలా మంది ఉప్పొంగుతూ ఉంటారు కదండి. కొంచెం అందంగా ఉంటే ఏం చేస్తారు? ఉప్పొంగుతారు. కొంచెం డబ్బు ఉంటే ఉప్పొంగుతారు. కొంచెం బలం ఉంటే ఉప్పొంగుతారు. కొంచెం ఏమండి భూమి ఆస్తుపాస్తులుంటే ఉప్పొంగుతారు. మంచి వ్యాపారాలు ఉంటే ఉప్పొంగుతారు. పెద్ద కుటుంబం అంటే ఉప్పొంగుతారు. కానీ ప్రేమట, నిజమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ ఉప్పొంగడదటండి. లోకంలో ఒక చిన్న సామెత ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అన్నీ ఉన్న పాత్ర అంటే ఎలా ఉంటుందట? అన్నికి మనకి ఉంటుందట. కానీ ఏమీ లేని పాత్ర ఏం చేస్తుందట? ఎగిరెగిరి పడుతుంది. ఇంకా ఏం చేస్తుంది? శబ్దం చేస్తుందట. ఇంకా ఒక మాట అంటూ ఉంటారు, ఏమీ లేని విస్తర ఏం చేస్తుందట? ఎగిరి పడుతుంది. ఏమీ లేనిది అన్ని ఉన్నాయి కాబట్టి అనుకుంటారు. అన్ని ఉన్నాయి కూడా, అన్ని సంపాదించుకోవడానికి ఒక అనుభవం వచ్చింది కాబట్టి, ఆ అనుభవాల ద్వారా వెళ్ళుట ద్వారా దాని ప్రాముఖ్యతలు తెలుసుకున్నాం కాబట్టి లోబడి ఉంటాం. ఆ లోబడే గుణాన్ని గురించి ఇక్కడ రాశాడు కదా, ఈ ప్రేమ ఉప్పొంగదు. నాకు అన్నీ ఉన్నాయి, తలాంతులు అని చెప్పి ఉప్పొంగదట. నాకు అన్నీ తెలుసని ఉప్పొంగదట. నేను పెద్ద అందగత్తిని, అందగాడను అని చెప్పి ఉప్పొంగదట. నాకు కుటుంబ బలం ఉంది, నాకు బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రాబోయే తరాలకు తరగని ఆస్తుందని చెప్పి ఉప్పొంగదట. ఉప్పొంగని ప్రేమ ఈ ప్రేమ అగాపే ప్రేమ. మరో మాట చదువుతున్నాము, ఈ ప్రేమట అమర్యాదగా నడవదటండి. ఈ ప్రేమ అందరిని ఏం చేస్తుంది? రెస్పెక్ట్ ఇస్తుంది, గౌరవిస్తుంది. కానీ మనం ఏం చేస్తామండి? మనకి నచ్చిన వారికే గౌరవిస్తాం, మనల్ని మెచ్చుకున్న వారికి గౌరవిస్తాం ఉంటాం. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, మనకంటే పెద్దవారికి కాదు, మనకంటే చిన్నవారికి కూడా ఏం చెప్పాలా? వందనాలు చెప్పాలి. చిన్నవారి ఎదురు కూడా ప్రేమ చూపించగలగాలి. తర్వాత మాట కూడా చదవండి త్వరగా. స్వప్రయోజనమును విచారించుకోదటండి. స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండవు. ప్రయోజనం నాకే కలగాలని కుదరదట నిజమైన ప్రేమ. అలాగే అన్నాడు, త్వరగా కోపపడదటండి. ఈ ప్రేమకు త్వరగా ఏం రాదట? కోపం రాదు. యేసుప్రభుని ఎలా కొట్టారండి? ఎలా కొట్టారు? చెంప మీద కొట్టి వెనక నుండి తన్నారట, మొక్క మీద ఉమ్మేశారంట. వెనక నుండి తన్ని అన్నారంట, నేను తన్నింది ఎవరో చెప్పు అన్నారట. ఆయన్ని అన్నా కూడా ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడు. గొర్రె ఎలాగైతే మౌనంగా తలదించుకుంటుందో అలా తలదించుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు అంతటి సహింపు మన జీవితాల్లో ఉందా? మన ప్రేమలో ఉందా అని ఆలోచన చేస్తే భక్తుడు చెప్తున్నాడు కదా, స్వప్రయోజనం లేదంట, త్వరగా కోపపడదట. అలాగే అపకారమును మనస్సులో ఉంచుకో. 9వ మాట, మనకు ఉపకారం చేసినా చేయకపోయినా మన అపకార దృష్టి మన జీవితాలు అన్నిటికీ చూపించకూడదట. ఈ నిజమైన అగాపే ప్రేమలో అపకారం లేదట, మనసులో దాన్ని పెట్టుకోదట. అలాగే 10వదిగా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది శ్రేష్టమైందో దాని మీద సంతోషాన్ని చూపిస్తుందట అండి. ఈ అగాపే ప్రేమ లక్షణాలు చెప్తున్నాడు. అలాగే 11వదిగా, అన్నిటికీ తాలుకుంటుందట అండి. అన్నిటినీ ఓర్చుకుంటుందట, అన్నిటి సహిస్తుందట, అన్నిటి వరకు నిరీక్షిస్తుందట. అలాగే 12వ, అన్నిటిని నమ్మును. ఈ ప్రేమ ఏం చేస్తుందట అండి? నమ్ముతుంది. లోక సంబంధమైన ప్రేమ కదండి ఈ ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ ఏ ప్రేమట? గుడ్డి ప్రేమట అండి. ఏమన్నారు? ప్రేమ ఏంటట? గుడ్డిది. ప్రేమకు టేస్ట్ ఉండదట. నేటి దినాల్లో ప్రేమను ఏమని అంటున్నారంటే, ప్రేమ గుడ్డిదే కాదు, ముసలిదే కూడా అంటున్నారు. నేను పెళ్లి ప్రసంగాల్లో కొంచెం నవ్వించడానికి కొన్ని మాటలు మీకు చెప్తున్నప్పుడు చెప్తా ఉంటాను, కొన్ని చూపించాను కూడా. ఒక కుర్రోడు యవనస్తుడు ఏం చేశాడంటే, 26 సంవత్సరాల కుర్రోడు పంచదారికి వెళ్ళి ముసలిదాంతో ప్రేమలో పడిపోయాడు. 85 సంవత్సరాలు 85 సంవత్సరాలకి నా బామ్మకే. ఈ ప్రేమలు ఏ ప్రేమలండి? ముసలి ప్రేమలో. కానీ వాక్యం అంటుంది కదా, ఈ ప్రేమ అన్నిటినీ నమ్ముతుందట అండి, అందరినీ నమ్ముతుందట. అలాంటి ప్రేమ
అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ చూపించమన్నాడు. అలాగే 13వదిగా అన్నింటినీ నిరీక్షించు. అన్నింటి కొరకు కనిపెడుతుంది. ఏది జరిగినా నా మంచి కొరగానే పడుతుంది ప్రేమ. లోక సంబంధమైన ప్రేమలో ఇది లేదండి. అలాగే 14వదిగా అన్నాడు అన్నింటినీ ఓర్చుకొనును. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనదండి. ఓర్పు అన్నది మనకు నచ్చదు. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన జీవితాల కార్యాలు చేసే వరకు, మనము సరైన త్రోవలో నడిచే వరకు ఓర్చుకోవాలి. ఆ ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. చివరిది, ఆఖరి మాట 15వదిగా ప్రేమ చివరి లక్షణము, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఏ కాలం ఉంటుందట? శాశ్వతమైన ప్రేమ. అది శాశ్వత కాలం, మన చనిపోయే వరకు కూడా ఉంటుందట అగాపే ప్రేమ. ఆ ప్రేమే మనం కలిగి ఉండాలనుకుని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది నెలలో ఇవ్వండి 265వ సంవత్సరంలో వ్యాలంటైన్ ప్రేమికుడైతే, ఈ సర్వ మానవాళికి అసలైన ప్రేమికుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి ప్రేమ మనమందరం మన హృదయాల్లో కలిగి ఉందాము. మనం ప్రియులారా, ఈ 15 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, ఇంకా చాలా విషయాలు రాశాడు. ఆ విధంగా చూపించగలిగితే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటదంట. అట్టి కృపా సమాధానం ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీవించండి. దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యం చెప్పినట్లుగా వాక్య సంబంధమైన శ్రేష్టమైన ప్రేమ మన జీవితాల్లో కనపరిస్తే అదే నిజమైనటువంటి భక్తికి సూచనగా కనిపిస్తా ఉంది. భక్తికి లక్షణం అదని చెప్పి లేఖనం చెప్తా ఉంది. కనుక ప్రియులారా, ఈ దినానికి ఉన్న ప్రాముఖ్యతను చరిత్రపరంగా కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు మీ ఎదుటి పెట్టడం జరిగింది. అదే బైబిల్ కోణంలో వాక్యముఖంగా అసలైన నిజమైన ప్రేమ ఏంటో లేఖనం నుండి మనం విన్నాం. ఆ ప్రేమ అగాపే ప్రేమని, అది శాశ్వతమైన ప్రేమని, బంధుమిత్రులు చూపించే ప్రేమ కాదని, ఈ లోకం చూపించే ప్రేమ కాదని, శాశ్వతమైన ప్రేమలో మనం ఉందాం. ఆయన చాలా కాలం నుండట మన ప్రేమిస్తున్నాడట. అందుకే లేఖనంలో చెప్తున్నాడు, ఇర్మియా భక్తుడు అంటాడు కదా, కనుక నిన్ను వీడివాక నీ ఎడల కృప చూపిస్తున్నాను అన్నాడు. కనుక మనము కృపలో ఉండేవారిగా, ఆ ప్రేమలో పాలువారమై ఉన్నట్లుగా, ఆ ప్రేమ కలిగి ఇతరులుగా ప్రేమ పంచే రీతిగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. పౌలు భక్తుడు కూడా అంటున్నాడు కదా, నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. కనుక ప్రియులారా, మనము శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన భక్తి కలిగి జీవితాము. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవానికి స్తోత్ర. ఎంతవరకు నాయనా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి నాయన వాక్కులను నీ సేవకులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ రాత్రి ప్రభువా, నీ యొక్క సన్నిధానంలో మేము అందరం కూడా కూడుకోవడానికి మీరు ఎంతగానో కృపనిచ్చా. నీ కృప ఎంతో శ్రేష్టమైనది, నీ కృప ఎంతో అమూల్యమైనది. అయ్యా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని ప్రభా ఈ రాత్రి మరొక తరుణములో మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ ప్రేమ శాశ్వతమైనదని గుర్తెరిగి, నీ ప్రేమ నిత్యం ఉండేదని గుర్తెరిగి, నీ ప్రేమ స్వార్థము లేదని గుర్తెరిగి, నీ ప్రేమ డంబము చూపనదని గుర్తెరిగి, నీ ప్రేమ అనునిత్యము కూడా ఒకే రీతిగా మమ్మల్ని ప్రేమిస్తూ కృప చూపిస్తూ ముందుకు నడిపిస్తుందని గుర్తెరిగి మా జీవితాలను నీకు సమర్పించుకునేటువంటి ధన్యత మీరు మా జీవితంలో దయచేయమని మేము ప్రార్థిస్తా ఉన్నాం. లోకంలో ఉండేటువంటి నాయన ప్రేమలు కాదు కానీ శాశ్వతం ఉండేది అయ్యా, నీవు మా ఎడల చూపినటువంటి ప్రేమే అయ్యా శాశ్వతమైనటువంటి ప్రేమ అని మేము గుర్తెరగడానికి మా యొక్క హృదయముల్లో ప్రభా నీ యొక్క వాక్కును పదిలిపరచండి. వెత్తబడినటువంటి వాక్కు మా జీవితంలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేయండి. అయ్యా సేవకులు కూడా ప్రభు మీరు బలపరచండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉంచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తా ఉన్నా. కూడి ఉన్న నాయన ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ రాత్రి ప్రభా చక్కటి దర్శనాలు, చక్కటి కళలు నీ బిడ్డలు ప్రభు పొందుకోవడానికి, అలాగనే ఉదయకాల సమయమున మరలా నీ సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థనా పూర్వకంగా నేను స్తుతించడానికి, నీ మాటలను ప్రభు విని ఆ మాటల ద్వారా వారి యొక్క జీవితమును మరి కట్టుకోవడానికి, అనేక మంది కొరకు ప్రార్థించడానికి
మీరు కృపనివ్వమని ప్రార్థిస్తా ఉన్నాం. కూడిన వారందరినీ చేతులుగా అప్పగిస్తున్నాం. మీరే బలపరచండి. మరి ప్రాముఖ్యంగా మా సేవకులు కూడా ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నీ సన్నిధానంలో నాయన నిరంతరం ప్రభు యాజకత్వం చేయడానికి ప్రభు ఆయుష్ను పొడిగించి ముందుకు నడిపించండి. పరిచర్యను అంతటి మీరు బలపరచమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఉన్నతుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమేచే ప్రవేశ రక్తమేచే ప్రవేశనామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల సన్నిధి ఇక్కడ కూడినటువంటి మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు ఎల్లవేళల తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.